శవం అనగానే ఆమడ దూరానికి జరుగుతాం, అంటే ముట్టనట్లుగా అవసరం లేకపోయినా తప్పుకొని పోతుంటాం. ఇది ఏ ఒక్కరో కాదు, మనుషుల్లో 98% మంది ఇలానే చేస్తుంటారు. కానీ ఎవ్వరో ఒక్కరుంటారు అనాథ శవాలకు అంత్యక్రియలు చేయటం కూడా సేవలా భావిస్తారు. భూమి మీదకు వచ్చినందుకు సేవ చేసి వెళ్లాలని పరితపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు కాకినాడకు చెందిన కూపర్ భాను అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చెప్తే భారత రాజ్యాంగ నిర్మాతగా గుర్తుకొస్తారు. కానీ కాకినాడలో అంబేద్కర్ పేరు చెప్తే ఓ మంచి మనసున్న మానవతావాది కనిపిస్తారు. అనాథ శవం ఉందని సమాచారం ఇస్తే చాలు, క్షణాల్లో అక్కడికి వెళ్లి ఆ శవాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లి తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు చేస్తారు. నిరుపేద అయిన భాను అంబేద్కర్ ఇప్పటి వరకు వందలాది అనాథ శవాలకు అంత్యక్రియలు చేసి మానవత్వానికి మారు పేరుగా నిలిచారు. అప్పటి నుండి 18 ఏళ్లుగా సేవ చేస్తున్నట్లుగా సాక్షితో చెప్పారు. బాడీని అనాథ బాడీని నేను చూశానండి. ఉదయం 7 గంటలకు డ్యూటీకి వెళ్ళేటప్పటికి సాయంకాలం మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు అక్కడే ఉంది, సేవలు పెట్టేసి ఉంది. ఆ బాడీని చూసి ఏదో ఒకటి చెయ్యాలి మనం అని చెప్పి 2007లో నేను రెడ్ క్రాస్లో జాయిన్ అయ్యాను సార్. రెడ్ క్రాస్ నుండి ఈ రోజు వరకు, అంటే రెడ్ క్రాస్లో 2017 దాకా చేశాను సార్. 2017 దీంట్లోకి వచ్చానండి. శ్రీ కండిపోయిన వారు శ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ దాంట్లోకి వచ్చాను సార్. వచ్చి ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తున్నానండి. అనాథ బాడీలు రోడ్డు మీద ఎవరు చనిపోయినా 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ఇలాగా నేను ఒక సేవ కింద తీసుకున్నాను సార్. నాకు అది ఒక సంకల్పం. ఒక తలగూరు పెడితే 1 కోటి యాగాలతో సమానం సార్. శ్రీ మహాప్రస్థానం వ్యాన్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్న అంబేద్కర్ వృత్తి డ్రైవింగ్ అయితే, ప్రవృత్తి అనాథ శవాలకు సొంత ఖర్చులతో అంత్యక్రియలు చేయడం. దాదాపు 18 సంవత్సరాల నుంచి కాకినాడలో సుమారు 1200 అనాథ శవాలకు వారి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేశారు. కొన్ని సందర్భాల్లో మృతదేహాలు కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లుతున్నా తన చేతులతో శవాన్ని వ్యాన్లో వేసుకుని శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇది ఓ గొప్ప సేవ అంటారు అంబేద్కర్. సమాజంలో కొందరు తనను చిన్నచూపు చూసినా తాను మాత్రం సంతోషంగానే ఈ పని చేస్తున్నానని చెప్తున్నారు. సమాజం చిన్న చూపు చూస్తుంది. బండి ఇంటి ముందు ఎడితే తీసేమని అంటారు. అదే ఏంటి ఉందండి, మామూలు జనాలు మారలేదు అంతేండి. శవాలతో ఉంటాడు అని చెప్పి కొద్దిగా దూరం పెడతాను. ఎందుకంటే నాకు ఎక్కడన్నా ఇల్లు అడిగినా గమ్మున అద్దెకే ఎక్కడన్నా ఇల్లు అడుగుదామని అద్దెకి కూడా ఇవ్వరు సార్. నాకు మనకంటూ దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక అది చేసుకుంటూ వెళ్తున్నాను సార్. కాకినాడతో పాటుగా కాకినాడ రూరల్లో పనిచేసే పోలీసులకు అంబేద్కర్ తలలో నాలుకగా ఉంటాడు. అనాథ శవాలకు చేసే సేవతో పాటుగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారికి, జీజీహెచ్లో చనిపోయిన అనాథ రోగులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అంబేద్కర్ చెబుతారు. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మానవత్వంతో అంబేద్కర్ చేసే సామాజిక సేవ ఎంతో గొప్పదని పోలీసులు కొనియాడుతున్నారు. పోలీసులతో పాటు అంబేద్కర్ను అభిమానించే ఎంతో మంది ఆయన చేస్తున్న సేవను కొనియాడుతున్నారు. ఎక్కడున్నా సరే అనాథ బాడీలు కానీ బెగ్గర్స్ కానీ ఎవరైనా చనిపోతారు కదా, బంధువులు ఎవరు లేని వాళ్ళు వెంటనే ఫోన్ చేయగా వెంటనే ఎక్కడున్నాం ఏంటి అన్నది కాకుండా అతను ఏ టైంలో అయినా సరే ఫోన్ చేసి వెంటనే వచ్చి ఏమాత్రం విసుగు చెందకుండా శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ చేసి తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని దహన కార్యక్రమం చేసుకుంటాడు. ఎవరు చేస్తారండి, ఎవరు చేయగలరు చెప్పండి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేనే చేయలేను. అలాగా ఆ సేవ అనేది వాళ్ళకి మైండ్, మరి ఆయనకి ఎలా వచ్చింది ఏటో తెలియదు, కానీ ఆయన చాలా మంచి సేవ చేస్తాడండి. ఆయన భాను అంబేద్కర్కు భార్య, 2 కుమారుడు ఉన్నారు. కాకినాడ ప్రతాప్ నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. అయితే ఇంత గొప్ప సామాజిక సేవ చేస్తున్న అంబేద్కర్కు అద్దె ఇల్లు దొరకాలంటే చాలా కష్టంగా మారింది. అతని సేవను కొందరు మెచ్చుకున్నా అద్దె ఇల్లు యజమానులు మాత్రం చిత్కరించుకుంటున్నారని ఇంటిని అద్దెకి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వమే అంబేద్కర్ చేస్తున్న సామాజిక సేవను గుర్తించి ఒక సొంత ఇంటిని ఇస్తే తమ కష్టాలు తీరుతాయని అంటున్నారు అతని భార్య లక్ష్మి. ఎవరైనా ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఇలా బాడీ ఉంది, అనాథ బాడీ అంటారండి. ఆ అనాథ బాడీ దగ్గరికి వెళ్ళేటప్పటికి చర్మం ఊడిపోవడం, పురుగులు ఎట్టేయడం అలాంటివన్నీ జరుగుతాయి సార్. అలాగే చేసి వస్తాడండి. ఆయనకి అసలు అనిపించదండి. ఎవరైనా సరే ముక్కు మూసుకొని పక్క నుంచి వెళ్ళడాలు చేయడాలు చేస్తారు. అటువంటివన్నీ ఉన్నాయండి. సమాజం మాత్రం దగ్గర రానిస్తలేదండి. అందుకే ఏమన్నా సాయం చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా అవకాశం మాకు ఇల్లు ఏదన్నా రాత్రి సార్. సాధారణంగా ఎన్జిఓ వంటి సంస్థలు ప్రభుత్వం నుంచి లేదా దాతల సాయంతో సామాజిక సేవలు చేస్తూ ఉంటాయి.
కానీ అంబేద్కర్ మాత్రం ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా తన సంపాదనతోనే ఓవైపు తన కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూ గొప్ప మానవతావాదిగా గుర్తించబడ్డారు. ఇలాంటి వారి సేవలను ప్రభుత్వం గుర్తించి సాయం చేస్తే బాగుంటుంది. మానవ సేవే మాధవ సేవ అంటారు, కానీ అనాథ శవాలకు అంత్యక్రియలు ఏమీ ఆశించకుండా చేయడమే నిజమైన మాధవ సేవ అంటారు కాకినాడ చెందినటువంటి అంబేద్కర్. ఖచ్చితంగా అంబేద్కర్ చేస్తున్నటువంటి సేవలకు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంకటరామతో కలిసి కరసపేట రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.